హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన పేరు నిజంగా చెప్తున్నాను కదా, తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ ఈరోజు మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక గొప్ప పేరుగా మనం చూడొచ్చు. త్రిబుల్ తర్వాత రంగస్థలం ఇవన్నిటితో తండ్రికి మించినటువంటి వారసత్వాన్ని తీసుకెళ్తున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూడొచ్చు. చిరంజీవి గారు కష్టే ఫలి అనేటువంటి దానికి నిదర్శనంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మన తెలుగు వాళ్ళకే కాదు ఎంతోమంది భారతదేశంలో ఉండేటువంటి అనేక మందికి ఆయన ఇన్స్పిరేషన్గా నిలిచారు. కష్టపడి ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఒక అచీవ్మెంట్కి నిదర్శనంగా చిరంజీవి గారిని చూస్తాం. అలాంటి ఆయనకి వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి నటనలోనే కాదు, ఆయన కష్టపడేటువంటి తత్వంలో కూడా రామ్ చరణ్ గారు పుణికి పుచ్చుకుని తండ్రి ఎంత కష్టపడ్డారో ఆ ఇచ్చినటువంటి ఆ ప్లాట్ఫామ్ని దానికి మించి కష్టపడుతూ ఈరోజు గ్లోబల్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అంటే ఆయన సేవా కార్యక్రమాల్లోనే కాదు, ఆయన ఎంతో గొప్పగా అంటే ఆయన అందరినీ చూసుకునేటువంటి విధానం కావచ్చు, ముఖ్యంగా సమాజ సేవ వైపు కావచ్చు, ఎంతో ఇన్స్పిరేషన్ చేసేటువంటి ఆ వ్యక్తిత్వం కావచ్చు, అవన్నీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి ఒక వారసుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ చరణ్ గారిని చెప్పడంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. చిరంజీవి గారు ఆయన చూసి ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు, కానీ చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి ఆ వారసుడు రామ్ చరణ్ గారిని చూసి తెలుగు వాళ్ళుగా మా రామ్ చరణ్ మా తెలుగువాడు అని చాలా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని చిరంజీవి గారు మనకిచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి రామ్ చరణ్ గారు ఈరోజు ఆయన ఎదుగుతున్నటువంటి తీరు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే చూడండి ఒకసారి ఆ లుక్స్, ఈ మ్యాగజైన్కి సంబంధించినటువంటి విశేషాలు చూస్తుంటే ఒక ఎస్కేర్ అనేటువంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఈరోజు మన తెలుగు హీరో రామ్ చరణ్ గారి ఆయన ఫొటోస్ని తీసుకుని వాళ్ళ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ స్థాయికి అంటే ఆయన ఫోటో వేస్తే ఆ మ్యాగజైన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళుతుందనేటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళు రామ్ చరణ్ గారిని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఈ మ్యాగజైన్ ఎప్పుడో హాలీవుడ్ హీరోల్ని లేదంటే బాలీవుడ్ హీరోల్ని తెలుగులో ముఖ్యంగా రామ్ చరణ్ గారిని ఇప్పుడు సెకండ్ హీరోగా మనం చూడాలి. మొదటి హీరోగా త్రిబుల్ రామ్ చరణ్ గారితో పాటు యాక్ట్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ త్రిబుల్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిగా వెళ్ళినటువంటి మన రామ్ చరణ్ గారికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉందట. ఈ మ్యాగజైన్లో వచ్చినటువంటి చాలామంది హీరోలు చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరోలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారట. హాలీవుడ్లో చేసినటువంటి హీరోలని మాత్రమే కొన్ని బాగా ఫేమ్ ఉన్నటువంటి యాక్టర్స్ని లేదంటే సెలబ్రిటీస్ని మాత్రమే తీసుకుంటారట. అలాంటి స్థానంలో ఇప్పుడు రామ్ చరణ్ గారు స్థానం సంపాదించుకున్నారంటే మన తెలుగు వాళ్ళకి ఎంత గర్వకారణమో చూడొచ్చు. అంతేకాదు ఈ లుక్స్ చూస్తుంటే రామ్ చరణ్ గారు ఒక హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడో దుబాయ్లో కొన్ని రోజుల పాటు షూట్ చేసి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పిక్చర్స్ అందించడంతో పాటు ఒక ఇంటర్వ్యూ కూడా ఎస్కేర్ వాళ్ళు రామ్ చరణ్ గారితో తీసుకున్నటువంటిది. ఆయన కెరియర్ మొత్తంలో ఆయన పడినటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, అంటే మెగాస్టార్ కొడుక్కి స్ట్రగుల్స్ ఏముంటాయి అని అనుకోవచ్చు, అదే ఒక పెద్ద బాధ్యతగా గుదిబండలా ఆయన మోస్తూ ఎక్కడైనా సరే నేను తప్పు చేస్తే నాన్నకి చెడ్డ పేరు వస్తుందేమో, బాబాయ్ నిజాయితీకి మనం ఏమన్నా తప్పు చేసేటువంటి పరిస్థితి వస్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చాలా బాధ్యతగా ఆ బరువును మోస్తూ ఈరోజు ఆ స్థాయికి ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అవన్నీ విశేషాలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో తీశారట. అవన్నీ కూడా రేపు రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికన్నా ముందు ఆయన ఇచ్చినటువంటి ఒకసారి లుక్స్ గురించి చూస్తాను, ఆ తర్వాత దీనివల్ల ఆయనకు వచ్చినటువంటి కొన్ని ఆఫర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇగో ఇక్కడ రామ్ చరణ్ గారి ఈ రైమ్ గురించి తెలుసు మనందరికీ. రైమ్తో పాటు రామ్ చరణ్ గారి లుక్స్ చూస్తుంటే చూడండి అసలు ఎంత రఫ్ లుక్. ఆఖరికి ఈ పోస్టర్ అయితే ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో బెస్ట్ పోస్టర్ అని కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారి కళ్ళు కూడా నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. మొన్న రై రై రారా సాంగ్లో రామ్ చరణ్ గారి గురించి మా డాన్స్ చేసేటప్పుడు ఎవరైనా డాన్స్ మీద ఫోకస్ చేస్తారు, బట్ ఆ డాన్స్తో పాటు ఆయన కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ను కూడా పలికించేటువంటి ఒక గొప్ప లక్షణం నాకు తెలిసి రామ్ చరణ్ గారిలోనే కనిపించింది. అలాంటి ఆ ఐస్ని చూసి, ఆ కళ్ళని చూసి ఇప్పుడు
హాలీవుడ్ మొత్తం అంతా కూడా షేక్ అయిపోతుందట. ఆ పవర్ఫుల్ ఐస్ చిరంజీవి గారికి చూసాం, పవన్ కళ్యాణ్ గారికి చూసాం, ఇప్పుడు రామ్ చరణ్ గారికి చూస్తున్నాం. ఈ కళ్ళు మనకి బాగా తెలుసు. ఇప్పుడు అదే కళ్ళు హాలీవుడ్ వైపు కనిపిస్తున్నటువంటి హాలీవుడ్ డైరెక్టర్ని మన వైపు అంటే రామ్ చరణ్ గారి వైపు తిప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయట. దానికి సంబంధించి ఇవ్వండి, దీనికి సంబంధించి కొన్ని ఫొటోస్ నిజంగా రామ్ చరణ్ గారు చూస్తుంటే పిచ్చెక్కిపోయింది అసలు. కొన్ని చూసుకో, ఇదిగో రామ్ చరణ్ ద రేజ్ ఆఫ్ మెగా పవర్ స్టార్ అని చెప్పి ఇచ్చినటువంటిది ఇండియన్ మ్యాగజైన్కి సంబంధించి, ఇండియన్ ఎడిషన్కి సంబంధించినటువంటిది ఇది. అలాగే ఇదిగోండి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే నిజంగా ఎంత క్లాస్ కల్ట్ లుక్లో కనిపిస్తున్నాయంటే మాటలు కాదు అసలు. సో అంతేకాదు కొన్ని మీరు ఇక్కడికి షూట్కి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారు అక్కడ వీడియోస్ కూడా అలాగే ఇవ్వండి, ఇవన్నీ కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ లుక్స్ చూసారా అసలు? రామ్ చరణ్ గారు ఆయన బాడీతో మెస్మరైజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే పెద్దలో కనిపిస్తున్నాయి. ఇంకా ఈ లుక్స్లో అక్కడ మాస్లో కనిపిస్తుంటే అదే అంటే ఆయన బాడీ అలాగే ఆ గడ్డం ఆ జుట్టుతో అక్కడ మాస్లో కనిపిస్తే ఇక్కడ క్లాసులో అంటే ఇలా కూడా మనం ఇంకొక సినిమా తీయచ్చు రామ్ చరణ్ గారితో. ఆ లుక్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది అనేటువంటి ఇది కనిపిస్తుంది. ఇదిగోండి ఈ బాడీ కూడా చూడొచ్చు. గతంలో ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. బాడీతో కొన్ని సీన్స్ కూడా తీశారట, షూట్ కూడా చేశారట. ఇదిగోండి ఈ వీడియో అయితే సోషల్ మీడియాని ఊపేస్తుందని చెప్పచ్చు. దుబాయ్లో జరుగుతున్నటువంటి ఆ షూట్కి సంబంధించినటువంటి ఆ లుక్స్తో ఒక రీల్స్ చేశారు. ఇన్స్టాలో అయితే దుమ్ము లేపేస్తుందని చెప్పచ్చు. రైమ్ కూడా దీంట్లో నిజంగా ఒక సెలబ్రిటీ అయిపోయింది ఇప్పటికీ. అది మన తెలుగు వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు రైమ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మీద కూడా తను కూడా రామ్ చరణ్ గారితో పాటు కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంతేకాదు ఇంతకీ చెప్పాల్సింది ఏంటంటే హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చాలామంది రామ్ చరణ్ గారిని ఈ లుక్స్తో పాటు గతంలో ఇప్పుడు రంగస్థలం కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు పెద్దీకి సంబంధించినటువంటి ఆ వైబ్ ప్రపంచం అంతా చుట్టొచ్చేసింది. సో దీని మీద కొంతమంది డైరెక్టర్స్, హాలీవుడ్ డైరెక్టర్స్ రామ్ చరణ్ గారిని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఒక గుడ్ న్యూస్, అది కూడా ఇంటర్నేషనల్ సినిమా హాలీవుడ్లో రామ్ చరణ్ గారి రంగప్రవేశం ఉండబోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు అన్నట్టుగానే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని క్యామియో రోల్స్ అన్నారట. కొంతమంది హీరోగానే కొన్ని క్యారెక్టర్స్ని సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఒక రేంజ్లో హాలీవుడ్లో ఎంట్రీ అవ్వడానికి మన రామ్ చరణ్ మన మెగాస్టార్ గారి కొడుకు, మన తెలుగువారి గౌరవంగా ఫీల్ అయ్యేటువంటి ఆయన ఈరోజు హాలీవుడ్లోకి చాలా గ్రాండ్గా ఎంట్రీ అవ్వడానికి అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఈ మ్యాగజైన్సే మనం నిదర్శనంగా చూసుకోవచ్చు. త్వరలో మంచి గుడ్ న్యూస్ కూడా వింటామని కూడా తెలుస్తూ ఉంది.